హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. నిన్నటి వీడియోలో ఇండియా K6 సబ్మరైన్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్ని బయట పెట్టడం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇంకో ముఖ్యమైన మిజైల్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. ప్రాజెక్ట్ ధ్వనిలో డెవలప్ చేస్తున్న హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ HGVకి 5500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రేంజ్ ఉంటుంది. మ్యాక్ 21 స్పీడ్ అని చెప్తున్నారు. ఈ ఇయర్ ఫిబ్రవరిలోనే హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ అనే ఎగ్జిబిషన్లో DRDO ఈ HGVని బయటపెట్టింది. ఇప్పుడు డీటెయిల్స్ వచ్చాయి. మనం ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిజైల్స్ ICBMs అంటుంటాం. 5500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రేంజ్ ఉన్నవి. అయితే ఈ డీటెయిల్స్తో ఈ ధ్వని HGV కూడా ఇంటర్ కాంటినెంటల్ గ్లైడ్ వెహికల్ అని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. దీనితో ఇండియా హైపర్సానిక్లోనే ఒక స్పెషల్ ఎలీట్ క్లబ్లో జాయిన్ అవుతుంది. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ల్యాండ్ అటాక్, యాంటీషిప్ మిజైల్స్లో క్రూజ్ మిసైల్స్, బలిస్టిక్ మిజైల్స్ అని 2 రకాల ఉన్న విషయం తెలుసు. వీటిలో హై స్పీడ్ నెక్స్ట్ జనరేషన్ వర్షన్సే ఈ హైపర్సానిక్ మిజైల్స్. వీటిలో కూడా హైపర్సానిక్ క్రూజ్ మిసైల్స్, హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్స్ అని 2 రకాలు ఉంటాయి. ఈ గ్లైడ్ వెహికల్ బలిస్టిక్ మిజైల్లో భాగమే, సపరేట్ కాదు. కేవలం రీఎంట్రీ వెహికల్ మాత్రమే మారుతుంది. బలిస్టిక్ మిజైల్ పారాబోలా ట్రాజెక్టరీలో వెళ్ళి స్పేస్ నుండి తిరిగి అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు ఈ రీఎంట్రీ వెహికల్ని వదులుతుంది. ఆల్రెడీ స్పేస్లో హై స్పీడ్తో ప్రయాణించాక గ్రావిటీ వల్ల ఇంకా హై స్పీడ్తో కిందకి పడుతుంది. అయితే ఆ రీఎంట్రీ వెహికల్ ఒక గ్లైడ్ వెహికల్ అయితే బలిస్టిక్ మిజైల్ హై స్పీడ్తో స్పేస్లోకి తీసుకెళ్లి వదులుతుంది. ఆల్రెడీ స్ట్రాంగ్ బూస్ట్తో స్పీడ్ అందుకొని హైపర్సానిక్ స్పీడ్తో వెంటనే రీఎంట్రీ ఇచ్చి ఇక అట్మాస్ఫియర్లోనే గ్లైడ్ అవుతూ వెళ్తుంది. ఇలా నేరుగా కింద పడకుండా గ్లైడ్ అయ్యేలా గాలి రెసిస్టెన్స్ని అధిగమించడానికి షార్ప్గా ఉంటాయి. ఎక్కువ దూరం వెళ్ళడానికి కంట్రోల్ సర్ఫేస్లు లేదా వింగ్ బాడీ ఉంటుంది. అయితే మనం బలిస్టిక్ మిజైల్స్లో ICBMsని చాలా స్పెషల్ కేటగిరీగా చూస్తుంటాం. 1000 కిలోమీటర్స్ లోపు ఉంటే షార్ట్ రేంజ్, 1000 నుండి 3000 మధ్య అయితే మీడియం, 3000 నుండి 5500 కిలోమీటర్లు అయితే ఇంటర్మీడియట్ రేంజ్. కానీ ICBMsకి 5500 కిలోమీటర్లకి పైన ఎంతైనా ఉండొచ్చు. ప్రజెంట్ లాంగెస్ట్ రేంజ్ అయితే 18000 కిలోమీటర్లు. మిగిలిన కేటగిరీలు సాధారణ యుద్ధాల కోసం కన్వెన్షనల్ వార్హెడ్స్ని క్యారీ చేస్తాయి. అలాగే న్యూక్లియర్ వార్హెడ్స్ని కూడా ఫిట్ చేయొచ్చు. కానీ ICBMs పూర్తిగా స్ట్రాటజిక్ మిజైల్స్, కేవలం న్యూక్లియర్ స్ట్రైక్స్ కోసమే. వీటికి ఎగెనిస్ట్గా ఇప్పటి వరకు పూర్తి స్థాయి డిఫెన్స్ లేదు. అయితే అదేవిధంగా ఫ్యూచర్ హైపర్సానిక్ మిజైల్ ఫోర్స్లో ఇంటర్ కాంటినెంటల్ గ్లైడ్ వెహికల్స్కి కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ప్రస్తుతం టాప్ 4 మిలిటరీ పవర్స్ అమెరికా, రష్యా, చైనా, ఇండియాలతో పాటు ఫ్రాన్స్, జపాన్, ఇరాన్, నార్త్ కొరియా లాంటి దేశాలు కూడా హైపర్సానిక్ మిజైల్స్ని డెవలప్ చేస్తున్నాయి. అయితే షార్ట్, మీడియం, IRBM క్లాస్ వెహికల్స్ కామన్ ఫోకస్ అయితే టాప్ 4 కంట్రీస్ ఇంటర్ కాంటినెంటల్ గ్లైడ్ వెహికల్స్ మీద కూడా దృష్టి పెట్టాయి. ఈ ఇంటర్ కాంటినెంటల్ గ్లైడ్ వెహికల్స్ అన్నీ కూడా ICBMs లాగానే మ్యాక్ 20+ స్పీడ్స్తో వెళ్తాయి. ఇప్పుడు 5 దేశాల దగ్గర బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఉన్నట్టే ఫ్యూచర్లో హైపర్సానిక్ డిఫెన్స్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ICBMs ఎలాగో ఫ్యూచర్లో వీటిని కూడా అలానే స్టాప్ చేయలేరు. అసలు హైపర్సానిక్ మిజైల్సే స్ట్రాటజిక్ వెపన్స్ అయితే అందులో ఇవి ఇంకో స్పెషల్ కేటగిరీగా ఉంటాయి. అయితే రష్యా ఆల్రెడీ 2018లోనే ఇలాంటి వెపన్ని డిప్లాయ్ చేసింది. ఈ అవెంగార్డ్ అనేది ఇంటర్ కాంటినెంటల్ గ్లైడ్ వెహికలే కాదు, ఈ ప్రపంచానికి మొట్టమొదటి హైపర్సానిక్ వెపన్ కూడా. 6000 కిలోమీటర్లకి పైగా రేంజ్ ఉంటుంది. మ్యాక్ 27 స్పీడ్. దీన్ని UR-100N, RS-28 సార్మాట్ లాంటి ICBMs క్యారీ చేస్తాయి. తర్వాత 2019లో చైనా DF-17 అనే మీడియం రేంజ్ బలిస్టిక్ మిజైల్ని మోహరించింది. దీనికి పైన DF-ZF అనే గ్లైడ్ వెహికల్ ఉంటుంది. 1800 కిలోమీటర్ల రేంజ్. ఈ రెండే ఇప్పుడు సర్వీస్లో ఉన్నాయి. అయితే 2023లో చైనా DF-27 అనే ఇంకో దాన్ని కూడా టెస్ట్ చేసిందని అమెరికన్ ఇంటెలిజెన్స్ బయటపెట్టింది. అమెరికా దీన్ని ఇంటర్మీడియట్ రేంజ్ అని చెప్తుంది. ఎగ్జాక్ట్ రేంజ్ అయితే అవైలబుల్గా లేదు, కానీ చైనా వేరే ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ మిజైల్స్ని కూడా డెవలప్ చేస్తుంది. అయితే ఇంకో పక్క అమెరికా HTV-2 అని మ్యాక్ 20 స్పీడ్,
అలాగే 7,000 నుండి 10,000 కిలోమీటర్ల ఎస్టిమేటెడ్ రేంజ్తో ఒక హెచ్జివిని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా కూడా ప్రాజెక్ట్ ధ్వనితో ఈ రేస్లో ఉన్నామని ప్రకటించింది. స్పీడ్ మ్యాక్ 21 అని చెప్పింది, కానీ ఎగ్జాక్ట్ రేంజ్ చెప్పకుండా 5,500 కిలోమీటర్స్ ప్లస్ అని చెప్పింది. ఎగ్జిబిషన్లో చూపించిన స్కేల్ మోడల్ చాలా పెద్దగా ఉంది. ఎస్టిమేషన్ అయితే 9 మీటర్ల పొడవు. అయితే అవెంగార్డ్ 5.4 మీటర్ల లెంగ్త్ ఉంటుంది. కాబట్టి ధ్వని చాలా పెద్ద సైజు గ్లైడ్ వెహికల్ అని చెప్పొచ్చు. అగ్ని 5 లేదా అగ్ని 6 లాంటి ఐసీబీఎంస్కి దీన్ని ఫిట్ చేయొచ్చు, లేదా సపరేట్ బూస్టర్ని వాడతారు. ధ్వనితో పాటు మరో 2 గ్లైడ్ వెహికల్స్ గురించి ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఆ ఎగ్జిబిషన్లో BM-04 అనే మరో హైపర్సానిక్ మిజైల్ని బయటపెట్టింది. బ్రోచర్లో టెస్ట్ జరిగినట్టు కూడా ఇమేజ్ ఉంది. 1,500 కిలోమీటర్స్ రేంజ్. అలాగే లాస్ట్ ఇయర్ నవంబర్లో హైపర్సానిక్ గ్లైడ్ మిజైల్ని కూడా టెస్ట్ చేసింది. డిఫెన్స్ మినిస్ట్రీ 1,500 కిలోమీటర్స్ ప్లస్ రేంజ్ అని చెప్పింది. రీసెంట్గా DRDO చీఫ్ ఇంకొన్ని టెస్టులు చేయాలి, 2 to 3 ఇయర్స్లో ఈ గ్లైడ్ మిజైల్ అనేది రెడీ అవుతుందని చెప్పారు. ఈ టాప్ 4 కంట్రీస్తో పాటు రష్యా సహాయంతో నార్త్ కొరియా కూడా ఈ రేస్లోకి రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 2 గ్లైడ్ వెహికల్స్ని టెస్ట్ చేసింది. 2021లో లిక్విడ్ ఫ్యూయల్ బూస్టర్తో హవసాంగ్ 8 మీడియం రేంజ్ మిజైల్ని టెస్ట్ చేసింది. ఇది గ్లైడ్ వెహికలే, సర్వీస్లో ఉంది. తర్వాత ఈ జనవరిలో సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్తో హవసాంగ్ 16Bని కూడా టెస్ట్ చేసింది. ఇది ఇంటర్మీడియట్ రేంజ్ గ్లైడ్ వెహికల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.